అనిపించవచ్చండి, కానీ నాకు చెప్పడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బోర్ అనిపించదు. ఎందుకనంటే ఆ రోజు ఆ ఒక్క మాట గనక నేను వినకపోయి ఉంటే నా లైఫ్ అనేది ఉండేది కాదు. ఆ ఒక్క మాట, మీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, మీ ప్రాబ్లమ్స్ ఎన్ని అయినా పోతాయని ఒక్క మాట చెప్పారు నాకు. అది రామబాణం లాగా నాకు ఆ రోజు సెషన్కి నేను అనుకోకుండా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్న పొజిషన్లో నేను ఆ ఈపీఎస్ అనేది అటెండ్ కావడం అయింది. దానికి గురువు గారు ఒక దేవుడిలాగా రావడం, తను ఒక హాఫ్ అన్ అవర్ ఏమో టైం స్పెండ్ చేశారండి. ఆ టైంలో చెప్పడం, మీ లైఫ్ మారాలి అని అంటే మీ పైన మీరు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మీరు ఏ పొజిషన్లో ఉన్నారనేది మ్యాటర్ కాదు. మీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మిమ్మల్ని మీరు రెగ్యులర్గా ఒక లైఫ్ లాంగ్ లెర్నర్గా కనుక ఉంటే మీ జీవితం అనేది మారుతుంది. అలానే నేను కూడా ఆ రోజు నుండి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే నుండి నాకు చాలా స్ట్రగుల్స్ ఉండేవి. ఆ స్ట్రగుల్స్ గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు ఒక మంచి మార్గం అనేది ఉన్నాయి. కానీ ఆ మార్గానికి ఎట్లా పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. చాలా డిప్రెషన్లో ఉన్న పొజిషన్లో గురుగారు చెప్పారు. ఆ మాటనే నేను ఒక రామబాణం లాగా, నాకు ఒక వేదం లాగా నేను ఫీల్ అయ్యాను. కాబట్టి ఈరోజు మీ ముందు కనబడాను. లేకపోతే అసలు గంగాధర్ అనే వ్యక్తే మీకు కనబడేవాడే కాదు. సో ఫ్రెండ్స్, ఇది అండి నాది ఒక జర్నీ అనేది. చాలా చాలా క్రిటికల్ పొజిషన్, ఊహించుకోవడానికే అసలు అది ఊహ. నాకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నా కళ్ళపైన నీళ్లు గారే పరిస్థితి అండి. అలాంటి సిచ్యువేషన్ నుండి నేను విత్ ఇన్ ద షార్ట్ టర్మ్ లో ఈ యొక్క డిజిటల్ వరల్డ్ వల్లనే నేను మీ ముందు ఉండగలిగాను. నా లైఫ్ ను మొత్తం చేంజ్ చేసిందంటే ఈ డిజిటల్ వరల్డేనండి. సో ఇలాంటి అవకాశం నన్ను నిరూపించుకోవడానికి, నాకు ఇలాంటి అవకాశాన్ని కలిగిస్తూ ప్రతి క్షణం నన్ను ప్రోత్సహిస్తూ ఒక తండ్రిలాగా, నాకు తండ్రి స్థానంలో ఉండి, నాకు అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారండి, అదే పొజిషన్లో ఉండి ఒక తండ్రిలాగా ఎలా గైడ్ చేయాలో అలా గైడ్ చేస్తూ నా కొరకంటూ ఏ చిన్న అవకాశాన్ని ఉన్నా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రతి క్షణం నన్ను ప్రోత్సహిస్తున్న మా గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా నా యొక్క తోటి ట్రైనర్స్ అండ్ మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. నేను ఈ యొక్క మీరైతే ఏ 1 అవర్ 1.5 అవర్ టైము మీరు స్పెండ్ చేస్తున్నారు కదా, ఈ యొక్క టయానికి తగ్గట్టుగా నా నాలెడ్జ్ని ఏ మాత్రం హైడ్ చేయకుండా మీరు నేను ఈరోజు చెప్పే స్ట్రాటజీస్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే విత్ ఇన్ ద 90 డేస్లో మీరు మీ ఇంట్లో ఉండి, ఒకవేళ మీరు ప్రైవేట్ టీచర్ అయి ఉన్నా లేదా ఒక ట్రైనర్ అయి ఉన్నా, మీరు మినిమం ఎర్నింగ్స్ అనేటివి మీ యొక్క ఇంటి ఖర్చులకు కూడా మీరు ఇబ్బంది పడేటటువంటి పొజిషన్ ఉన్న రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మీరు మీ యొక్క ఈ కరోనా టైంలో ఇంట్లో ఉండే సంపాదించే విధంగా నేను ఈరోజు నా యొక్క స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. అదేవిధంగా కొన్ని ప్రాక్టికల్స్ కూడా చూపిస్తాను. అవిటిని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మీకు తక్కువ టైంలో మాత్రం రిజల్ట్స్ అనేది వస్తాయండి. సార్ సెషన్ స్టార్ట్ చేయవచ్చా? ఇంకా మళ్ళీ ఇంకా వెయిట్ చేద్దామంటారా? సార్ స్టార్ట్ చేయండి సార్. ఆల్రెడీ స్టార్ట్. సో ఫ్రెండ్స్, నా యొక్క స్క్రీన్ అండ్ వాయిస్ అండ్ వీడియో 3 క్లియర్ గా ఉన్నట్టయితే సి అని టైప్ చేయండి. అదేవిధంగా ఒక నోట్బుక్, పెన్ను అనేది దగ్గర ఉంచుకోండి. అదేవిధంగా ఒక వాటర్ బాటిల్ కూడా ఉంచుకోండి. దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయట తిరగొద్దండి. ఎందుకంటే నేను కూడా కోవిడ్ పాజిటివ్లో ఉన్నాను. ఇప్పుడు హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. ఈరోజు నా మ్యారేజ్ డే అయినప్పటికీ కూడా నేను ఫ్యామిలీతో గడపలేని పరిస్థితి. సో ఎవరు కూడా బయటికి అనవసరంగా వెళ్ళొద్దండి. అన్ని క్లియర్గా ఉన్నాయి కదండి? సి అని టైప్ చేయండి ఒకసారి. నా వాయిస్ అండ్ ఆడియో, వీడియో అన్ని క్లియర్గా ఉన్నట్టయితే ఒకసారి సి అని టైప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను నా యొక్క సెషన్ని స్టార్ట్ చేస్తున్నానండి. సార్ రికార్డింగ్ స్టార్ట్ చేశారా? మనం ఈ డిజిటల్గా ఎందుకు మారాలి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క డిజిటల్ వరల్డ్ వల్ల నా లైఫ్ చేంజ్ అయిందని నేను చెప్పాను. నా లైఫ్ సేవ్ చేయబడింది. అంత ఇంపాక్ట్ అనేది ఈ డిజిటల్ వల్ల నా లైఫ్లో ఉంది. ఈ విధంగా మనం డిజిటల్లో మారితే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటే,
ఆల్మోస్ట్ మన వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే ఈ కరోనా టైంలో 50% కంటే ఎక్కువనే ఈ యొక్క ఇంటర్నెట్ ను ప్రతి ఒక్కరు దాదాపుగా యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు టైం ఫ్రీడమ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, మనం మన యొక్క నాలెడ్జ్ ని డిజిటలైజేషన్ చేసి మన యొక్క బిజినెస్ ని డిజిటలైజేషన్ చేస్తే 100% మనం ఫ్యామిలీతో గడిపే టైం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే నా యొక్క బిజినెస్ తీసుకున్నట్టయితే నా బిజినెస్ అనేది 24/7 365 డేస్ అనేది మొత్తం ఆటోమేషన్ మోడ్లో రన్ అవుతుంది. నేను మా విలేజ్లో వెళ్ళి వ్యవసాయం చేసినా రన్ అవుతుంది, లేదా నేను వేరే ఏదైనా ఊరికి వెళ్ళినా, ఏదైనా విలేజ్లో ఉన్నా, ఈవెన్ నాకు అక్కడ ఇంటర్నెట్ లేకపోయినా కూడా నా బిజినెస్ అనేది రన్ అవుతుంది. అలా టైం ఫ్రీడమ్ అనేది కూడా ఉంటుంది, మనీ ఫ్రీడమ్ అనేది కూడా ఉంటుంది. ఈ మనీ ఫ్రీడమ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, మొత్తం మనం ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది కాబట్టి మనకు తెలియకుండానే మన యొక్క నాలెడ్జ్ని మనం వేరే వాళ్ళకి షేర్ చేస్తాం కాబట్టి, మన నాలెడ్జ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో మన నుండి, ఇప్పుడు నా యొక్క కోర్స్ అనేది ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మనీ పే చేయడం జరుగుతుంది. అలా మనీ పే చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి కోర్స్ అనేది కూడా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ కోర్సులో ఉన్న అసైన్మెంట్స్ అనేది చేస్తారు. ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, మనం ఈ వరల్డ్ లో ఏ మూలన నుండి అయినా కూడా మన యొక్క బిజినెస్ రన్ చేయొచ్చండి. కంపల్సరీగా మనం ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉంటేనే బిజినెస్ రన్ అవుతుంది అనేది ఏముండదు. అదేవిధంగా మనకు టైం కూడా 24 అవర్స్ కంటే ఎక్కువగానే ఉంటుంది. మనం ఫిజికల్ గా అయితే 24 అవర్స్ లో ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ అనేది మనకు నిద్రకి వెళ్తుంది. రిమైనింగ్ టైం అనేది మనకు పనిలో ఉంటాం. కానీ డిజిటలైజేషన్ చేస్తే 24/7 అనేది ఎప్పటికీ అది ఆ మిషన్స్ ఏవైతే టూల్స్ ఉంటాయో అవి మన యొక్క బిజినెస్ అనేది రన్ చేస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బుక్ రాస్తున్నాం, ఫేమస్ అయిపోయింది అనుకోండి. ఆ బుక్ చాలా మంది కొంటే మన దగ్గర ప్రింట్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అన్అవైలబిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. కానీ మనం అదే బుక్ ని డిజిటలైజేషన్ చేసి ఒక డిజిటల్ బుక్ లాగా మార్చి ఉంటే మనం ఎన్ని కాపీస్ అయినా సేల్ చేయొచ్చు. అదేవిధంగా మన యొక్క డిజిటల్ అసెట్స్ లైక్ వీడియోస్ అయినా ఉండొచ్చు, లేదంటే మన పాడ్కాస్ట్ అయినా లేదా బ్లాగింగ్ అయినా, ఇలాంటి ఏవైనా అసెట్స్, డిజిటల్ అసెట్స్ కనుక మనం క్రియేట్ చేసుకున్నట్టయితే అవి ఎంత మందికైనా కూడా మనం రీచ్ చేయొచ్చు. ఒకసారి మనం కనుక మన యొక్క డిజిటల్ అసెట్స్ ని కనుక మనం చేసుకోగలిగితే లైఫ్ టైం ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. అదేవిధంగా మనం డిజిటల్ వర్క్ చేయడానికి నేను నా వ్యవసాయం చేస్తాను, అదే ఎట్ ద సేమ్ టైం వ్యవసాయంతో పాటు నా యొక్క బిజినెస్ కూడా రన్ చేస్తాను. మన ఇండియాలో ఇప్పుడు ఉన్నది ఏంటంటే, నెక్స్ట్ రానున్న 5 సంవత్సరాలలో 90% ఏవైతే బిజినెస్లు మనం చూసేటి కిరాణం కొట్టు కావచ్చు, లేదంటే ఒక బార్బర్ షాప్ అయి ఉండొచ్చు, లేదా సూపర్ మార్కెట్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక లేడీస్ యొక్క బ్యూటీ పార్లర్ అయి ఉండొచ్చు, ఇలాంటి వాటికి అన్నిటికి కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ప్రజెన్స్, డిజిటల్ ప్రజెన్స్ అనేది వాళ్ళు దాని కొరకు వెయిట్ చేస్తున్నారు, మార్కెట్ ని ఎనాలిసిస్ చేస్తున్నారు. ఏ విధంగా అయితే మన యొక్క ప్రజెన్స్ అనేది డిజిటల్లో ఉండాలి, దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి వాళ్ళు ఎనాలిసిస్ చేస్తున్నారు. ఇప్పుడు కనుక మనం ఒక స్టెప్ అనేది తీసుకొని దీనిపైన కనుక టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి లిటిల్ బిట్ మనీ అనేది కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఈ యొక్క డిజిటల్ వరల్డ్ లో మనం కనుక నేర్చుకోగలిగితే రానున్నది మనకు ఒక స్వర్ణ యుగం లాగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకుంటామో ఒక అడుగు ముందుకేసినట్టుగా ఉంటుంది. చాలా మంది ఇనిషియేటివ్ అనేది తీసుకోరు. ఇనిషియేటివ్ తీసుకొని ఎవరైతే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఒక అడుగు ముందుకేసినట్టేనండి. ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ డిజిటల్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం కదా. అదే విధంగా ఒక టీచర్ లేదా ఒక ట్రైనర్ లేదా ఒక కోచ్, ఇలాంటి వాళ్ళు మంత్లీ మినిమం ఒక 60,000 రూపీస్ ఇంట్లోకి వెళ్ళి ఈ కరోనా టైంలో కాలు బయట పెట్టకుండా మంత్లీ ఒక 60,000 రూపాయలు సంపాదించాలంటే ఎలా ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. మనం ఒక 60,000 రూపాయలు, ఒక ప్రైవేట్ టీచరే కావచ్చు, ఏ సబ్జెక్ట్ అన్న అయి ఉండొచ్చు అండి. తెలుగు అయి ఉండొచ్చు, హిందీ అయి ఉండొచ్చు, ఇంగ్లీష్ అయి ఉండొచ్చు, మ్యాథమెటిక్స్ అయి ఉండొచ్చు, ఫిజిక్స్ అయి ఉండొచ్చు, కెమిస్ట్రీ అయి ఉండొచ్చు, లేదా ఒక యోగా టీచర్ అయి ఉండొచ్చు, లేదా ఒక మెడిటేషన్ ట్రైనర్ అయి ఉండొచ్చు, ఒక ఫిట్నెస్ ట్రైనర్ అయి ఉండొచ్చు. ఏ ఫీల్డ్ అయినా తీసుకుని, ట్రైనింగ్ ఫీల్డ్ లేదా టీచరు, ట్రైనరు, కోచ్, ఇలాంటి వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా తీసుకున్నా, లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వాళ్ళలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా, లేదా సేల్స్ పర్సన్స్ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయట పెట్టకుండా మినిమం ఒక 60,000 రూపీస్ పర్ మంత్ అనేది ఎర్న్ చేయాలంటే ఏ విధంగా ఉండాలి అని నాకు స్ట్రాటజీ షేర్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఈ 3 ఫాలో కావాల్సి ఉంటుందండి. ఒక ఏంటంటే మనం ఒక కోర్స్ అనేది క్రియేట్ చేయాలి. ఆ కోర్స్ తో పాటు మార్కెటింగ్ ఎనాలిసిస్, ఎలా మార్కెట్ చేయాలి, తర్వాత ఈ యొక్క దీనికి స్కేలబిలిటీ అనేది ఏ విధంగా మనం ఎక్కువ మందిని రీచ్ కావాలి అనే దాని గురించి మనకు తెలియాలి. సో ఇప్పుడు కోర్స్ అనేది ఎలా అంటే ఒక 3 స్టెప్స్ ఉంటాయండి. ఈ 3 స్టెప్స్లలో ఫస్ట్ ఏంటంటే మైక్రో నిచ్, అంటే మైక్రో స్ట్రాటజీ.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యోగా టీచర్ అయ్యానంటే అందరిలాగే నేను కూడా యోగా నేర్పిస్తాను అని చెప్పేసి ఈ డిజిటల్ వరల్డ్లోకి వస్తే మీరు ఎక్కువ మంది కస్టమర్లు మీ దగ్గరికి రాలేరు. కానీ మీరు అదే ఒక యోగా మాస్టర్గా ఉండి మీరు ఈ బెల్లీ ప్యాట్ లాస్ పైన స్పెషలిస్ట్ అని కానీ, లేదంటే పోస్ట్ డెలివరీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫ్యాట్ లాస్ కానీ, వెయిట్ లాస్ కానీ, ఇలా ఈ విధంగా ఏదైనా ఒక స్పెషలైజేషన్ అనేది చేయాలి. ఈ స్పెషలైజేషన్ అనేది ఎందుకు అని అంటే, ఒక ఇద్దరు డాక్టర్స్ ఉంటారండి. ఒక జనరల్ ఫిజిషియన్ ఉంటాడు, ఒకతను సమ్ హార్ట్ స్పెషలిస్ట్ ఉంటాడు. సో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే మనం డెఫినెట్ గా ఎవరి దగ్గరికి వెళ్తామండి? హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి కదా. ఈ జనరల్ ఫిజిషియన్ దగ్గర ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు, బట్ మనీ అనేది తక్కువగా ఎర్న్ చేస్తాడు. కానీ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి ఆయన టార్గెట్ ఆడియన్స్ మాత్రమే, అంటే టార్గెట్ పేషెంట్స్ మాత్రమే వస్తారు. అలాంటి పేషెంట్స్ ఎంత మనీ అయినా పే చేస్తారు. అదే విధంగా మనం కూడా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ అయి ఉంటే నేను మ్యాథ్సే చెప్తాను అని మొత్తం మ్యాథ్స్ పట్టుకొని ఉంటే డిజిటల్ వరల్డ్లో వర్కౌట్ అవ్వదండి. కాకపోతే మీరు ఒక మెంటల్ మ్యాథమెటిక్సా, లేదా స్పీడ్ మ్యాథమెటిక్సా, లేదా యోగా మ్యాథమెటిక్స్, మన వేదిక్ మ్యాథమెటిక్సా, ఈ విధంగా లేదా టిగ్నామెట్రీ, ఈ విధంగా ఏదో ఒక స్పెషలైజేషన్ చూజ్ చేసుకోవాలి. ఆ స్పెషలైజేషన్లో చాలా నేరోగా వెళ్ళాలి, చాలా రీసెర్చ్ చేయాలి. అలా రీసెర్చ్ చేసి మీరు ఒక కొత్త కోర్సును కనుక మీరు ఇంట్రడ్యూస్ చేస్తే మీకు ఈ 60,000 మంత్లో ఒక 20 సేల్స్ చేయడం అనేది, 3,000కి ఒక సేల్, 20 సేల్స్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఇంట్లో నుండి ఎలాంటి ఆఫీస్ లేకుండా, ఎలాంటి ఎంప్లాయీ లేకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, జస్ట్ ఒక ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తోని మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అయితే ఇలా చేసిన తర్వాత కోర్స్ అనేది డ్యూరేషన్ ఎలా ఉండాలి అని అంటే, ఫ్రెండ్స్, కోర్స్ డ్యూరేషన్ బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంట్రెస్ట్, మీ యొక్క ట్రిప్ వైర్ కోర్స్ అనేది మీ ఇష్టం ఉన్నట్టుగా పెట్టవచ్చు. 5 days కోర్స్ పెట్టవచ్చు, 3 days కోర్స్ పెట్టవచ్చు, లేదంటే 1 month కోర్స్ పెట్టవచ్చు. అది మీ ఇష్టం. ఒకవేళ 1 month కోర్స్ కనుక పెట్టినట్టయితే మినిమం 5,000 అనేది ఛార్జ్ చేయాలి. బేసిక్ కోర్స్. ఇందులో 3 types ఆఫ్ కోర్సెస్ ఇంప్లిమెంట్ చేయాలి. సిల్వర్, గోల్డ్, డైమండ్ అని ఉంటాయి. ఏ డిజిటల్ మాస్టర్ దగ్గర మీరు తీసుకున్నా కూడా సిల్వర్ కోర్స్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది. సిల్వర్ కోర్స్ అనేది చాలా రీజనబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ అనేది సపోజ్ సిల్వర్ కి 5,000 ఉంటే నెక్స్ట్ కోర్స్కి వచ్చేటప్పటికి 10,000 ఉంటుంది. తర్వాత ఉండేదానికి 40,000 అలా కూడా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఒక కోర్సు మ్యాథమెటిక్స్ పైన, మీరు స్పీడ్ మ్యాథమెటిక్స్ పైన ఒక కోర్సు 3 days కోర్సు చేశారు అనుకుందాం. అరౌండ్ ఒక 3,000 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా మీకు వచ్చిన స్టూడెంట్స్ వచ్చారు కదా అని చెప్పేసి మనం అంతటితో వదిలేస్తే కాదండి. వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళకి రెగ్యులర్గా మనం యొక్క నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉండాలి. ఇలా కోర్స్ లాంచ్ అయిన తర్వాత ఈ కోర్స్ మరి ఎలా మనం రెగ్యులర్గా ఎప్పుడొచ్చి జూమ్ ముందు వచ్చి చెప్పాలంటే లేదండి. దీనికంటే కొన్ని మనం బయట అయితే ఒక స్కూల్ అనేది ఏ విధంగా బిల్డ్ చేస్తామో, ఒక స్కూల్ అనేది మనం ఏ విధంగా ఉంచుతామో, అదే విధంగా డిజిటల్లో కొన్ని టూల్స్ అనేవి ఉంటాయండి. టీచబుల్ అని ఇలా రకరకాల టూల్స్ ఉంటాయి, ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి, తర్వాత ఇమెయిల్ మార్కెటింగ్ టూల్ ఉంటుంది. ఇలాంటి కొన్ని టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ టూల్స్ అనేటివి మన యొక్క బిజినెస్ ని చాలా ఈజీగా చేస్తాయి, ఆటోమేషన్ చేస్తాయి. మనకు తెలియకుండానే స్టూడెంట్స్ అనేటి వాళ్ళు జాయిన్ అవుతారు. ఈ విధంగా మనం ఒక 60,000 రూపీస్, మీరు ఏ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నా కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా 60,000 రూపీస్ అనేది ఎర్న్ చేయడం చాలా ఈజీ. కాకపోతే మీరు మైక్రో నీచ్ అంటే మైక్రో స్ట్రాటజీ అనేది లేకపోతే మాత్రం ఈ యొక్క డిజిటల్ వరల్డ్లో మనీ అనేది రాదండి. కంపల్సరీగా ఈ మైక్రో స్ట్రాటజీ అనే దానిపైన మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఆ సబ్జెక్ట్లో ఈ మైక్రో స్ట్రాటజీ పైన థింక్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ విధంగా మనం కోర్సు లాంచ్ చేసాం, అన్ని టూల్స్ చేశారు. చాలా మంది ఇక్కడ అది అవుతారండి, కానీ ఇవి చాలా ఈజీ. ఈ సిస్టమ్ సెటప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదు, ఏజ్తో కూడా సంబంధం లేదు. కాకపోతే వాటిపైన టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాటిని నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఒకసారి మనం ఆటోమేషన్ చేస్తే లైఫ్ టైం అది రన్ అవుతూనే ఉంటుంది. అంతేగాని మనకు ఎడ్యుకేషన్, కంప్యూటర్స్ నా టచ్ లేదు, లేదంటే నేను ఏజ్ ఎక్కువ ఉన్నాను, లేదంటే నేను చిన్న పిల్లోడిని, ఇలాంటి ఏజ్తో సంబంధం లేదండి. ఏజ్ ఇస్ లైక్ వన్ నెంబర్ అంతే. ఏజ్తో సంబంధం లేదు. అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేదు. మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ గురించి మనకు ఇప్పటివరకు చాలా క్లాసులు జరిగాయి, మన అందరికీ తెలుసు. అయితే ఇప్పుడైతే నేను ఏ విధంగా ఇస్తున్నానో కాంటెంట్ అనేది షేర్ చేయాలి. అంతేగాని హైడ్ చేస్తూ కొంచెం కాంటెంట్ ఇస్తూ, లేదా 1 minute వీడియో అలా చేస్తూ మనం చేస్తే ఎవరు మన దగ్గరికి రారు. వీడియోస్ అనేటివి మినిమం 5 to 10 minutes మధ్యలో ఉండాలి. మన యొక్క కాంటెంట్ అనేది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఓరియంటెడ్గా ఉండాలి.
తర్వాత ఇలా ఉండాలి. ట్రాఫిక్ అనేది ఎలా రావాలి? ఈ ట్రాఫిక్ అనేది 2 టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుందండి. ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది ఉంటుంది, తెలుసా అండి? ఆర్గానిక్ ట్రాఫిక్ అని, తర్వాత పెయిడ్ ట్రాఫిక్ అని 2 టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. ఏ డిజిటల్ మాస్టర్ కైనా, ఏ డిజిటల్ కోర్స్ కైనా కూడా 80% ట్రాఫిక్ అనేది పెయిడ్ ట్రాఫిక్ ఉంటుందండి. ఓన్లీ 20% ట్రాఫిక్ మాత్రమే ఆర్గానిక్ ట్రాఫిక్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీకు నేను తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళు, లేదా అంటే నన్ను ఎవరైనా రెఫర్ చేస్తే నా దగ్గరికి వచ్చే వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఆర్గానిక్ ట్రాఫిక్ అంటారు. ఇలాంటి వాళ్ళు ఓన్లీ 20% ఉంటారు. మిగతా 80% అనేది పెయిడ్. లైక్ యూట్యూబ్ యాడ్స్ అయి ఉండొచ్చు, లేదా ఫేస్బుక్ యాడ్స్ అయి ఉండొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అయి ఉండొచ్చు, లింక్డ్ఇన్ యాడ్స్ అయి ఉండొచ్చు. ఈ విధంగా యాడ్స్ ద్వారా 80% అనేది వస్తుంది. ఈ విధంగా మనం పెట్టిన మనీ అనేది చాలా ఒక 10 రూపీస్ అనేది యాడ్స్ పైన పెడితే ఆల్మోస్ట్ 100 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం యాడ్స్ అనేది చేయాలి. అదేవిధంగా సేల్స్ అండ్ కన్వర్షన్. మరి యాడ్స్ చేసాం, మనకు వెబినార్ వచ్చింది. ఈ వెబినార్ సెల్లింగ్ అనే దానికి కూడా ఒక సెటప్, ఒక ఫార్ములా ఉంటుందండి. కుక్ స్టోరీ ఆఫర్ అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంటుంది. మీరు ఏ ఒక్క వెబినార్ అటెండ్ అయినా కూడా ఆ ఫార్ములానే దాదాపుగా 99.99% ఏ డిజిటల్ మాస్టర్ అయినా కూడా బుక్ స్టోరీ ఆఫర్ అని చెప్పేసి ఆ ఫార్ములానే యూజ్ చేసి వెబినార్ కండక్ట్ చేస్తారండి. సో ఈ విధంగా సేల్స్ అండ్ కన్వర్షన్స్ వచ్చేటప్పటికి మీరు ఎంత మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినా, ఒక మంచి టీచర్ అయినా కూడా మీరు సేల్స్ చేయలేకపోతున్నారంటే మీరు ఈ డిజిటల్ వరల్డ్లోనే కాదండి, మామూలుగా ఎక్కడ కూడా రాణించలేరు. కంపల్సరిగా మనం సేల్స్ అనేటివి చేయాలి. ఈ సేల్స్ అనేది ఒక ఆర్ట్ అండి. ఈ సేల్స్ అనేటివి నేర్చుకోవాలి. అలా లైఫ్ లాంగ్ నేర్చుకుంటేనే మనకి ఇంతకుముందు చాలా మంది మన సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ చెప్పారు కదా, సేల్స్ అనేది ఒక హార్ట్. దీన్ని రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ యొక్క స్కిల్ అనేది రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేస్తేనే దానిలో మనకంటూ ఒక పట్టు అనేది వస్తుంది. అంతేగాని ఏదో అవసరం ఉన్నప్పుడే మనం అది చేస్తే మాత్రం రాదండి. కంపల్సరీగా ఈ సేల్స్ అనేది కన్వర్షన్ చేయాలి. ఒక మంచి టీచర్ కావాలంటే కూడా మంచి సేల్స్ పర్సన్ కూడా కావాలి. అలా అయినప్పుడే మన యొక్క కోర్స్ అనేది సేల్ అవుతుంది. ఈ విధంగా ఉండాలి. సో మనం కోర్సు లాంచ్ చేసాం, సిస్టమ్ చేసాం, కాంటెంట్ చేసాం, ట్రాఫిక్ యూజ్ చేస్తున్నాం, సేల్స్ కూడా వచ్చాం. వచ్చిన తర్వాత ఓకే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు కదా అని చెప్పేసి వాళ్ళని అంతటితోని వదిలేస్తే మనకు యొక్క గ్రోత్ అనేది ఉండదండి. కంపల్సరీగా ఎవ్రీ వీక్లో కంపల్సరీగా ఒక డే మనం మన యొక్క ఆడియన్స్ ముందు, మన యొక్క ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ముందు వచ్చి మన యొక్క వాళ్ళ డౌట్స్ అనేవి క్లారిఫై చేయాలి. ఇప్పుడు నేను ఎవ్రీ సాటర్డే 8 నుండి దాదాపుగా 10 వరకు, మొన్న సండేనైతే చాలా టైం పట్టిందండి, 3 అవర్స్ కూడా పట్టింది. అలా ప్రతి ఒక్కరి డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరిగింది. ఈ విధంగా మనం మన స్టూడెంట్స్ యొక్క డౌట్ అనేది క్లారిఫై చేస్తే వాళ్ళకు మనకు మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళు మనని నమ్ముతారు. ఏ అనే పొజిషన్లో ఉన్న వాళ్ళు బి అనే పొజిషన్కి వచ్చి వాళ్ళు సిని చేరాలంటే బి నుండి చేరాల్సి ఉంటుంది. ఆ బి నుండి చేరాలంటే మనం యొక్క కాంటెంట్ అనేది రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇంకా ఎక్కువ సేల్స్ అనేటివి వస్తాయి. మనం చాలా మందిలోకి వెళ్తాం. తర్వాత ఏం చేయాలి అని అంటే, మన దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఎవరి దగ్గర అయితే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో, మన కాంటెంట్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ బేస్డ్గా ఉన్నప్పుడు చాలా మందిలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళ దగ్గరలో నుండి మనం టెస్టిమోనియల్స్ అనేటివి తీసుకోవాలి. ఈ విధంగా టెస్టిమోనియల్స్ అనేటివి తీసుకొని అవిటిని కనుక మన యొక్క వెబ్సైట్లో లేదా ల్యాండింగ్ పేజ్లో లేదా ఫనెల్స్లలో ఇలా వాటిలలో మనం ఈ టెస్టిమోనియల్స్ అనేటివి యూజ్ చేసినట్టయితే కంపల్సరీగా మనకు సేల్స్ అనేటివి ఎక్కువ అవుతాయి. ఇలా చేస్తే 60,000 రూపీస్ పర్ మంత్, ఓన్లీ 3,000కి ఒక కోర్స్ అనేది తీసుకుంటే 20 సేల్స్ పర్ మంత్ అనేది చేయడం చాలా ఈజీ అండి. కానీ ఇలాంటి స్ట్రాటజీస్ లేకుండా, మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ మైక్రో స్ట్రాటజీ అనేది లేకుండా మీరు ఓన్లీ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ పైననే, లేదా ఫిజిక్స్ అంటే ఓన్లీ జనరల్ ఫిజిక్స్ అనే, లేదా యోగా అంటే జనరల్ యోగా అని, లేదా మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, మీ ఏదైనా ఉండొచ్చు, మీ ప్రొఫెషన్ అనేది ఏదైనా ఉండొచ్చు, దాంట్లో ఒక స్పెషలైజేషన్ అనేది ఉండాలి. ఈవెన్ మీరు మెడికల్ రిప్ అయినా కూడా, ఏది అయినా కూడా మీరు ఈ డిజిటల్ వరల్డ్లో చేయాలి అని అంటే మీ కింద ఉన్న టీంకి మీరు మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా మీరు సపోర్ట్ చేయాలి అని అంటే మీరు ఒక స్పెషలిస్ట్ లాగా మీ ఫీల్డ్లో మీరు స్పెషలిస్ట్ లాగా థింక్ చేయాలి. అలా నారోగా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి మార్కెట్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి ప్రాఫిటబిలిటీ అనేది ఉందా లేదా అనేది చూసుకొని కంపల్సరీగా దానికి ప్రాఫిటబిలిటీ ఉన్నది, మనం మనీ ఎర్న్ చేయడానికి కెపాసిటీ ఉన్నదని తెలిస్తే కంపల్సరీగా దాన్ని మనం మన యొక్క కెరియర్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసి మనం కోర్సెస్ అనేవి లాంచ్ చేయొచ్చు. ఇలా చేస్తే కంపల్సరీగా
ఏ ఒక టీచర్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఒక ట్రైనర్ అయి ఉండొచ్చు, 60,000 కంటే ఎక్కువ కూడా పర్ మంత్ అనేది ఎర్న్ చేయొచ్చండి. సో ఈ విధంగా చేయొచ్చు. ఒకవేళ నేను టీచర్ని కాదు, ట్రైనర్ని కాదు, అయినా సరే నాకు డిజిటల్లో మనీ ఎర్న్ చేయాలి అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. అలాంటి వాటిలలో ఒకటి అఫ్లేట్ మార్కెటింగ్ అని ఉంటుంది. నా యొక్క డిజిటల్ జర్నీ నేను అఫ్లేట్ మార్కెటర్గా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అఫ్లేట్ మార్కెటర్గా కాలేకపోయాను. బట్ ఒక డిజిటల్ కోచ్గా అయ్యాను. ఈ అఫ్లేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ని 2021 వాయిస్ ఇస్ నాట్ క్లియర్. మేబీ మీకు ఒక్కరికే డౌట్ ఉండొచ్చండి. మీరు రీకనెక్ట్ అవ్వండి, రీజాయిన్ అవ్వండి. సో మీ నేమ్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. 2021 అని ఇచ్చారు. సో ఏదైనా ఒక వస్తువుని మనం వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తే వాళ్ళ నుండి వాళ్ళు పర్చేజ్ చేస్తే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ నుండి మనకు కమిషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక హోటల్కి వెళ్ళామండి. హైదరాబాద్లో ఒక హోటల్కి వెళ్ళాం, తిన్నాం, వచ్చాం, మనకు ఎలాంటి కమిషన్ రాదు. నెక్స్ట్ ఒక ఫ్రెండ్కి చెప్పాం, ఎలాంటిది రాదు. తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు, మనం చెప్పాం డెలిషియస్ ఫుడ్ ఉంది అని చెప్పాం, కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కరికి మనకు మనీ అనేది రాలేదు. కానీ ఏమైనా డిస్కౌంట్ ఇచ్చారంటే డిస్కౌంట్ కూడా ఇవ్వలేదు. ఇట్లా గంగాధర్ మీకు ఒక హోటల్ రెఫర్ చేశారు అంటే ఓకే, మా హోటల్లో ఫుడ్ బాగుంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది, అందుకే తను మీకు రెఫర్ చేశారు అని అంటారు, కానీ మనకు బిల్లులో 1 రూపీ కూడా తగ్గించారు. కానీ ఈ అఫ్లైట్ మార్కెటింగ్ అంటే మనం ఏదైనా ఒక మంచి వస్తువుని లేదా మంచి ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి గనక రికమెండ్ చేసినట్టయితే దాని నుండి మనకు కమిషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మనం వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తే వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ తీసుకుంటారని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మనీ అనేది తీసుకోరండి. ఆ రేట్ అనేది డైరెక్ట్ పోయినా వాళ్ళ నుండి సేమ్ ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా మన లింక్ త్రూ వెళ్ళినా కూడా డైరెక్ట్ అంతే ఛార్జ్ చేస్తారు. అయితే ఇందులో 2 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఫిజికల్ ప్రొడక్ట్ ఉంటుంది, డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలలో మనం కొనేటువంటి టీవీ అయి ఉండొచ్చు, ఒక ఏసీ అయి ఉండొచ్చు, లేదా ఒక మొబైల్ ఫోన్ అయి ఉండొచ్చు, ఒక ట్రైప్యాడ్ అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఫిజికల్ ప్రొడక్ట్స్. ఇక్కడ కమిషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 2 to 8% కమిషన్ మాత్రమే ఉంటుంది. అదే డిజిటల్ ప్రొడక్ట్స్ అనేటివి కనుక మనం తీసుకున్నట్టయితే డిజిటల్ ప్రొడక్ట్స్లలో కొన్ని 100% కమిషన్ ఇచ్చేటివి ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను నేను. కొన్ని మాక్సిమం అయితే 30 to 40% కమిషన్ ఇచ్చేటివి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అమెజాన్లో మనం ఎలా మనీ ఎర్న్ చేయవచ్చు అమెజాన్ నుండి అనే దాని గురించి చూద్దామండి. సో అమెజాన్ అఫ్లేట్ లింక్ అనేది ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు గూగుల్లో జస్ట్ అమెజాన్ అఫ్లేట్ ప్రోగ్రామ్ అని కొట్టాలండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. మీరు ఫస్ట్ టైం అయితే సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయితే ఇది మన డీటెయిల్స్ అన్ని అడుగుతుందండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతాను. బట్ మీరు సైన్ అప్ అవుతే మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, ఏ బ్యాంక్లోకి మనీ పంపించాలి అనేది అలాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతారు. మీకు ఏదైనా బిజినెస్ ఉందంటే బిజినెస్ గురించి, మీకు వెబ్సైట్ ఉందంటే వెబ్సైట్, మీకు సోర్స్, ట్రాఫిక్ సోర్స్ ఎలా ఉంది అని చెప్పేసి అలాంటి డీటెయిల్స్ అడుగుతారు. సో ఇక్కడ నేను నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యి ఏ విధంగా మనం దీని నుండి మనీ ఎర్న్ చేయొచ్చో చూపిస్తానండి. ఇలా మన అన్ని అడుగుతుందండి ఇది. మన వెబ్సైట్, మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, నాకు వెబ్సైట్ ఉంది కాబట్టి నా యొక్క వెబ్సైట్ అడ్రస్ ఇస్తున్నాను నేను.
ఇలా మనం ఏది చేద్దాం అనేది కూడా చూపిస్తుందండి. యాక్చువల్గా అయితే ఇవన్నీ ఏం చూపించకూడదు, కానీ మళ్ళీ నాకు ఫస్ట్ నుండి వస్తుంది. ఇది మీకు కూడా అన్ని ఒకసారి చూపించినట్టుగా అవుతుంది. నేను ర్యాండమ్గా చూస్ చేసుకున్నానండి. మీరు ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అలా చూస్ చేస్తున్నాను నేను. మీరు మాత్రం మీరు ఏది చేస్తారో అది చూస్ చేసుకోండి. నిమిషం అండి, నాకు ఆల్రెడీ ఐడి ఉన్నది. సో ఇవన్నీ ఫిల్ చేయాలండి. నేను డైరెక్ట్ నా ఐడికి వెళ్తాను. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడికి వస్తామండి డైరెక్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని వేరే వాళ్ళకి రిఫర్ చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. సపోజ్ నేను ఇప్పుడు ఒక ట్రైప్యాడ్‌ని రిఫర్ చేద్దాం, ఇది వేరే వాళ్ళకి రికమెండ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ ట్రైప్యాడ్‌ని నేను ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఇక్కడ ప్రొడక్ట్ లింక్ అనే దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక సెర్చ్ ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ మనం ఏ ప్రోడక్ట్ అయితే కావాలి అనుకుంటున్నామో ఈ ప్రోడక్ట్ నుంచి కనుక మనం సెర్చ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ ట్రైప్యాడ్ అనేది ఇది వచ్చింది. దీన్ని నేను వేరే వాళ్ళకి రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు సోర్స్ ఎలా అంటే, సపోజ్ మీరు ఒక బ్లాగర్ అయి ఉంటే మీ బ్లాగ్లో దీని గురించి మొత్తం దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, దీనిలో అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మీరు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ వాళ్ళకి కావాలనుకుంటే అక్కడ మీరు దీని యొక్క లింక్ ఇస్తారు. లేదా మీరు ఒక యూట్యూబర్ అయి ఉంటే యూట్యూబ్లో దీనిపైన ఒక వీడియో చేస్తారు, అన్బాక్సింగ్ పైన ఒక వీడియో చేస్తారు. వీడియో చేసి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఇస్తారు. ఈ లింక్ అనేది ఎలా తీసుకోవాలి అని అంటే ఈ విధంగా వస్తుంది కానీ షార్ట్ యూఆర్ఎల్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న ఈ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసుకొని మనం ఇప్పుడు వేరే వాళ్ళకి కనుక ఇచ్చాం. ఇది మనదే అనేది మనకు ఎట్లా తెలియాలంటే ఇలా వాళ్ళు ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఐడి వస్తుందండి. చూడండి, గంగాధర్ BOKK-21 ఇది నా యొక్క అప్లైట్ ఐడి అండి. ఈ విధంగా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఈ యొక్క అమెజాన్ ద్వారా. ఈ విధంగా మనం ఈ యొక్క లింక్ అనేది మనం షేర్ చేయాలి. అది మీరు ఒక బ్లాగర్ అయితే బ్లాగ్లో షేర్ చేస్తున్నారా, లేదా వీడియోస్ చేస్తే వీడియోస్లో ద్వారా షేర్ చేస్తున్నారా, మీ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నారా, మీరు ఏ విధంగా దీన్ని, లేదంటే మీ యొక్క వెబ్సైట్ ద్వారా షేర్ చేస్తున్నారా అనేది, మీరు ఏ విధంగా మీ యొక్క డిజిటల్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో బేస్డ్ ఆన్ దట్ మీరు ఈ యొక్క లింక్ని షేర్ చేయాలి. ఈ విధంగా షేర్ చేస్తే మనకు ఈ వస్తువు కొన్న తర్వాత 24 అవర్స్ తర్వాత మన అకౌంట్లో అనేది మనీ అనేది పడడం జరుగుతుందండి. ఈ విధంగా మనం అమెజాన్ నుండి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అదే విధంగా ఇంకొక 2 విధాలుగా కూడా మనం అమెజాన్ నుండి మనీ ఎర్న్ చేయొచ్చు అండి. అది కూడా ఎలా అనేది మీకు చెప్తాను నేను. దాదాపుగా మీకు చాలా మందికి తెలియదు అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా నా స్టూడెంట్స్ అంటే నా దగ్గర కోర్స్ ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. ఇంకొక బెస్ట్ వే ఏంటంటే ఈబే కానీ ఆలీబాబా దగ్గర కానీ మనం ప్రొడక్ట్స్ అనేటివి కొని వీటిని మనం అమెజాన్లో అమ్మొచ్చండి. ఎందుకంటే ఈబేలో కానీ ఆలీబాబాలో కానీ ప్రొడక్ట్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్క టీషర్ట్ $1 $2 వస్తాయి. మనం ఇక్కడ $10 నుండి $15 మధ్యలో అమ్మొచ్చు. ఈ విధంగా కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఆఫ్లైన్లో వస్తువులు కొని ఆన్లైన్లో కూడా అమ్మొచ్చు. అయితే ఆఫ్లైన్లో వస్తువులు కొనేటప్పుడు మనం ఇట్లాంటి ఒక మొబైల్ ఫోను, లేదా ఒక టీవీయో, లేక ఒక ఏసీయో ఇలాంటివి కొంటా అంటే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఎలాంటివి కొనాలి? గంగాధర్ సార్ చెప్పండి సార్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక స్మాల్ మెసేజ్ ఇవ్వాలి, అంటే అనౌన్స్మెంట్. మీరు ఇది అయిపోయిన తర్వాత నాకు ఒక 1 minute టైం ఇచ్చారంటే నేను అనౌన్స్మెంట్ చేస్తాను సార్. ఓకే సార్.
ఓకే ఫైన్ సార్, కంటిన్యూషన్ చేయమంటారా? అంటే మీది ఇది అయిపోయిన తర్వాత ఇవ్వండి సార్, లేదా 1 minute ఇస్తానంటే 1 minute. 1 minute ఇస్తాను, మీరు చేయండి, చెప్పండి. ఓకే సార్, మిత్రులందరికీ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళందరి చాలా మంది కోరిక మేరకు, అంటే గంపా సార్ గారికి మెసేజ్లు పెట్టడము, లేదు నాకు మెసేజ్లు రావటము, ఈ క్లాసెస్ ను ఇంకొక 2-3 రోజులు, ఇంకొక 2-3 క్లాసులు ఎక్స్టెన్షన్ చేయమని కోరడం జరిగింది. వాళ్ళందరి కోరిక మేరకు ఒకటి, ఎక్కడైతే అభ్యంతరాలు ఏవైతే వచ్చాయో మనకు సేల్స్ లో, ఆ అభ్యంతరాలనే అవకాశాలుగా మార్చుకోవటం ఎలా, అంటే మన సేల్స్ ను క్లోజ్ చేయటంలో ఏవైతే మనకు అభ్యంతరాలు వచ్చాయో దానిని అవకాశంగా మార్చుకుంటూ ఆ సేల్ ను మనం క్లోజ్ చేయటం ఎలా అనే దానిపైన అద్భుతమైన స్పీకర్ అండి మనకు కొండపల్లి శ్రీకాంత్ గారు సార్ మన ముందు ప్రతిరోజు మనతో పాటు ప్రయాణిస్తూ ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ సెషన్ లో వింటూ మనకు ఇంకా ఏమి అవసరమో అని తెలుసుకొని, మీ కోరిక మేరకు సారు ఇది సండే క్లాస్ ఉంటుందండి, అంటే మనం సాటర్డే వరకు అనుకున్నాము, సండే దీన్ని శ్రీకాంత్ గారిని. అట్లాగే చాలా మంది అడిగారు, మేము సేల్స్ పరంగా బాగా దృఢంగా తయారవుతున్నాము, మీరు బాగా మోటివేట్ చేస్తున్నారు, మోటివేట్ అయిన తర్వాత నా సీనియర్ మేనేజర్ చెప్తున్నాడు, మార్కెట్లోకి వెళ్తున్నాము, అన్ని నేర్చుకున్నాము, ఎప్పుడైతే ప్రాక్టికల్ లో దిగామో అక్కడ నాకు ఏదో ఒక భయం లాంటిది ఏర్పడుతుంది, నాకు సైకలాజికల్ గా నేనేదో స్ట్రెస్ కి ఫీల్ అవుతున్నాను అని అన్నప్పుడు, ఇటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ను కూడా చేయటానికి మన దగ్గరికి అద్భుతమైన సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ గారు, మీకు అందరికీ తెలుసు, ఫేమస్ సైకాలజిస్ట్ సుధీర్ గారు. మనకు సండ్ర సుధీర్ గారు వచ్చేసి 26th మండే రోజు మన ముందు వస్తున్నారు సార్. అంటే ఈ 2 సెషన్సే కాకుండా ఇంకా కంటిన్యూ కూడా మేము సెషన్స్ చేయాలని అనుకుంటున్నాము. కానీ ఆ సెషన్స్ మనం కంటిన్యూగా ఇలాగే చేస్తే, ఇప్పటికే చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, సార్ మా ఐపీఎల్ ను మీరు పోగొట్టేశారు, మేము ఐపీఎల్ చూడాలా, సేల్స్ మార్కెటింగ్ క్లాస్ కి రావాలా, నాకు అర్థం కావట్లేదు, ఐపీఎల్ కావాలంటే మళ్ళీ చూసుకుంటాను, సేల్స్ మార్కెటింగ్ క్లాస్ కే వస్తాను అని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. మిత్రులారా, మీ ఐపీఎల్ ను నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడతామండి. రేపు ఆ లింక్ లోకి మీరందరూ జాయిన్ అయితే ఎవ్రీ సండే కానీ, మీ అందరి ఒపీనియన్ మేరకు ఎవ్రీ సండే కానీ సాటర్డే కానీ మనం 1 hour సెషన్ ఉంటుంది. ఈ 1 hour సెషన్ ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో ఫ్యాకల్టీ ద్వారానే కాకుండా ఏదైనా కంపెనీస్ కూడా మనల్ని అప్రోచ్ అయ్యాయి, ఇప్పటికే చాలా కంపెనీస్ అప్రోచ్ అయ్యాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంపెనీ లేదా 2 కంపెనీలను కూడా మనం పిలుద్దాం. మీకు ఎవరికైతే ఆ కంపెనీ పైన ఇంట్రెస్ట్ ఉంది, ఆ కంపెనీతో మీకు అప్రోచ్ అయ్యి వెళ్ళాలనుకున్న ఆ ప్రయాణం, కానీ ఇంపాక్ట్ కేవలం మీకు సేల్స్ ట్రైనింగ్ ఇవ్వడం వరకే ఇంపాక్ట్ యొక్క బాధ్యత అండి. ఆ తర్వాత ఆ యొక్క సేల్స్ మేనేజర్ది, మీది, అంటే ఆ కంపెనీది మీది బాధ్యత. అంతేకాని గంపా నాగేశ్వరరావు గారు నాకేదో ఉద్యోగం ఇప్పిస్తున్నారు, 100% గా నాకు జాబ్ గ్యారంటీ అని చెప్పారు అని ఎవరిని బ్లేమ్ చేయకండి సోదరులరా. మీరందరూ కూడా మాతో ప్రయాణించండి. సేల్స్ అండ్ మార్కెటింగ్ లో అత్యున్నతమైన పదవులు పొందటానికి, అత్యున్నతమైన ఆదాయాన్ని తీసుకోవటానికి మీకు ఇంపాక్ట్ ఫౌండేషన్ సదా మీ సేవలో ఉంటుందని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ వస్తుందో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో అందరూ జాయిన్ అయ్యండి. ఎవ్రీ సండే మనం ప్రతి కొత్త క్లాస్, చాలా మంది టెలిమార్కెటింగ్ అడిగారు, టెలిమార్కెటింగ్ పైన నెక్స్ట్ సెషన్ మనం టెలిమార్కెటింగ్ నెక్స్ట్ సండే అని, లేదంటే మీ అందరి ఒపీనియన్ పైన పెట్టుకుందామండి. ఈ 2 క్లాసులు, ఒకటి వచ్చి సాటర్డే మనకు లాస్ట్ క్లాస్ ఈ గ్లోబల్ మార్కెటింగ్ పైన ఉంది. తర్వాత సండే వచ్చేసి మనకు ఎక్కడ నో అన్నారో అక్కడే ఆన్ చేయటం, ఏదైతే అభ్యంతరాలు చెప్పారో ఆ అభ్యంతరాలనే మనం సేల్స్ క్లోజ్ చేసుకోవటానికి ఎలా ఉపయోగించుకోవాలి అనేసి శ్రీకాంత్ కొండపల్లి గారి ద్వారాను, ఎక్కడైతే మనం భయపడుతున్నామో సేల్స్ లో, ఆ సేల్స్ అనే పదం భయము లేకుండా చేయటం కోసం మనకు బెస్ట్ సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ గారిని వీరిద్దరి చేత మనం క్లాస్ చేసుకొని కంటిన్యూ చేద్దామండి. రిపీట్ చేయకండి. చెప్తున్నారు రతశేఖర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇది కూడా చూడండి, యాడ్ బ్రేక్ అంటది, అడ్వర్టైజ్మెంట్ బ్రేక్.
ఒక గంగాధర్ గారి సెషన్లో చాలా మంది వస్తారు కాబట్టి మధ్యలో యాడ్ బ్రేక్ తీసుకున్నాడు రతశేఖర్. ఇది ఇంటెలిజెంట్ చూడండి. వారు యాడ్ వేసేసుకున్నారు మధ్యలో. దిస్ ఆల్సో మార్కెటింగ్ టెక్నిక్. సో వారికి 9:30కి వేరే మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. సో మిత్రులారా, ఇప్పుడు ఆ గ్రూప్ లింక్ ఇప్పుడే పెట్టేస్తాం దీంట్లో, ఆ టెలిగ్రామ్ లింక్ అందరు కూడా దాంట్లో చేరండి. తర్వాత 27th వరకు చెప్పారు, 26th వరకు చెప్పారు. 27th నా క్లాస్ మర్చిపోయాడు. లాస్ట్ నేను చెప్పాను, నా సంగతి మర్చిపోయి చూసారా గరకా మురిగి. నేను లాస్ట్ నేను క్లోజ్ చేస్తాను. వీళ్ళందరితో మాట్లాడుతూ నేను మీకు చాలా అవకాశాలు ఏమున్నాయి, ఏం సంగతి మొత్తం మీకు ఆ రోజు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాను. మీకు మార్కెటింగ్ మీద ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాను. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు 27th నా క్లాస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదంతా ఉంటుంది. గ్రూప్ లింక్ పంపిస్తాము, వచ్చేయండి. ఓకే, రైట్ రత్నశేఖర్, యూ కెన్ లీవ్, నో ప్రాబ్లం. నౌ ఐ హ్యాండ్ ఓవర్ ఫ్లోర్ టు గంగాధర్ గారు టు కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ. గంగాధర్ సార్ కంటిన్యూ సార్. ఓకే సార్. సో ఇప్పుడు మనం అమెజాన్ ద్వారా ఓన్లీ అదే విధంగా కాకుండా ఇంకొక 2 రకాలుగా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చండి. ఒకటి ఈబే లేదా ఆలీబాబా నుండి మనం ప్రొడక్ట్స్ అనేటివి పర్చేజ్ చేసి ఇవి అమెజాన్ లో మనం అమ్మొచ్చు. అక్కడ ఇవి ఒక చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. మనలో చాలా మందికి తెలియదు. దాదాపుగా 90% వాళ్ళకి ఈ ఆలీబాబాలో కొని అమెజాన్ లో అమ్మాలి అనేది, ఈవెన్ యుఎస్ వాళ్ళకు కూడా తెలియదండి. మన దగ్గర వాళ్ళు చాలా మంది ఇది యుఎస్ లో కూడా మార్కెట్ చేస్తున్నారు, అక్కడే కొంటున్నారు. ఆ షిప్పింగ్ కూడా అక్కడ నుండి అక్కడికి వెళ్తుంది, షిప్మెంట్ కూడా మన దగ్గరికి రాదు. మనం ఎలాంటివి లేదండి, జస్ట్ మనం అక్కడ ఏ ప్రొడక్ట్స్ అయితే అమ్మాలనుకుంటున్నామో అవి మనం అమెజాన్ లో మన అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే మనం ఇస్తాం. కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ గురించి మనకు ఎప్పుడైతే లీడ్స్ వస్తాయో ఆ ప్రొడక్ట్ సంబంధించి ఏ వస్తువు అయితే కావాలో ఆ వస్తువుని మనం ఈ యొక్క ఆలీబాబా లేదా ఈబే దగ్గర కొని మనం అక్కడ నుండి అక్కడికే అది పోతుంది. కాబట్టి మధ్యలో మనం కొని దాన్ని వేరే వాళ్ళకి అమ్మడమే ఈ మధ్యలో కమిషన్ అనేది. దాదాపుగా ఒక టీ షర్ట్ లాంటివి మనం తీసుకున్నా కూడా ఒక 500 పైన మనకు కమిషన్ అనేది మిగులుతుందండి. ఈ విధంగా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. తర్వాత ఫిజికల్ ప్రొడక్ట్స్ అనేది మనం ఆఫ్లైన్ లో కొని ఎలా అమ్మాలి అనేది కూడా ఉందండి. ఆఫ్లైన్ లో మనం ఈ యొక్క మొబైల్ ఫోను లేదా అంటే ఒక టీవీ, ఒక ఏసీ ఇలాంటి వస్తువుల్ని మాత్రం కొని అమ్మకూడదు. కాకపోతే మన దగ్గర రేర్ గా దొరికేటివి లైక్ పోచంపల్లి సీరియల్ కానీ లేదా ఏదైనా స్పెషలైజేషన్ చేత చేసినటువంటి జ్యువెలరీ కానీ ఇలాంటివి ఏవైతే రేర్ గా దొరికేటివి, మండల ఆర్ట్ కానీ ఇలాంటి వాటిని మనం ఆఫ్లైన్ లో కొని ఆన్లైన్ లో అమ్మాలి. ఈ విధంగా అమ్ముతే కూడా మనకు మనీ అనేది వస్తుంది. ఈ విధంగా కూడా మనం డిజిటల్లో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అదే విధంగా క్లిక్ బ్యాంక్ ఫ్రెండ్స్, ఈ క్లిక్ బ్యాంక్ అనేది కూడా మనకు ఈ అప్లైట్ దాంట్లో అక్కడ ఉండే ప్రొడక్ట్స్ ని మనం వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం. దీంట్లో కోర్సెస్ అనేటివి ఉంటాయండి. దాదాపు అన్ని బెస్ట్ కోర్సెస్ ఉంటాయి ఇక్కడ. దీంట్లో ఏదైతే మన యొక్క నీచ్ అనేది ఏది ఉందో, మన యొక్క ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ ఏది ఉందో దాంట్లో మనం చూస్ చేసుకొని ఆ యొక్క వస్తువుని మనం వేరే వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఇందులో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదండి, క్లిక్ బ్యాంక్ మార్కెట్ ప్లేస్ అని. సో ఇక్కడ ఇవన్నీ ప్రొడక్ట్ యొక్క కేటగిరీ అండి. మనం ఏ కేటగిరీని మనం రికమెండ్ చేయాలి అనుకుంటున్నామో అది చూసుకోవాలి. సపోజ్ మీరు పేరెంటింగ్ పైన ఏదైనా కోర్సుని రికమెండ్ చేయాలి అనుకుంటే ఇట్లా మనం ఈ యొక్క కోర్సెస్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. అదే విధంగా లేదంటే మనం ఇంకా వేరే ఏదైనా ఫీల్డ్, రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అయి ఉండొచ్చు. ఇందులో చాలా ఉంటాయండి. మీరు రీసెర్చ్ చేయాలి. మీ యొక్క ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది ఉంది, ఆ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని మనం అది చేయాలి. అలా చేస్తే కంపల్సరీగా మనకు ఈ యొక్క వీటి నుండి మనీ అనేది వస్తుందండి. ఈ విధంగా సాఫ్ట్వేర్లు ఏముంటాయి ఇవి అనేది కూడా ఉంటుంది. అదే విధంగా మనం ఈ యొక్క స్పిరిచువలైజేషన్, ఇది ఏంటంటే న్యూ ఏజ్, ఆల్టర్నేటివ్ బిలీఫ్స్, ఇది ఇట్లా మనం ప్రతిదీ, లేదంటే ట్రావెల్, మన యొక్క ఎందులో ఎక్స్పర్ట్ కావాలి ఏంటి అనేది ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం మన యొక్క ఈ యొక్క ప్రొడక్ట్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. ఇలా రికమెండ్ చేస్తే ఇక్కడ నుండి కూడా మనకు మనీ అనేది వస్తుంది. సో నేనైతే అప్లైటర్ ని కాదు, కాకపోతే ఇక్కడ నుండి వీటిని నేను ఒక ప్రొడక్ట్ ని మన ఓన్ కోర్స్ ని ఏ విధంగా చేయాలి. సపోజ్ మీరు ఒక పేరెంటింగ్ పైన కోర్స్ చేస్తున్నారు అనుకుంటే దానిపైన ఎలా చేయాలి అనే ఐడియాస్ నేనైతే ఇక్కడ నుండి మనం ఎలా తీసుకోవాలి,
లైక్ ఇక్కడ ఒక కోర్సును చూసి తర్వాత యుడేమిలో నుండి ఒక కోర్సును చూసి మనకున్న నాలెడ్జ్ని ఈ మూడింటిని కలిపి ఈ మూడింటి కంటే బెటర్ కోర్సుని మనం ఏ విధంగా చేయొచ్చు, దానివల్ల మనం మనీ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. కాకపోతే దీని ద్వారా కూడా మనం ఈ కోర్సెస్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేసి కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దీని తర్వాత మనకు నెక్స్ట్ ఇంకా ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే జేవిజు అనే ఇది ఉంటుందండి. ఇక్కడ కూడా ఓన్లీ సాఫ్ట్వేర్స్ అయితే ఏవైతే ఉంటాయో ఇక్కడికి వెళ్ళి కూడా మనం ఈ సాఫ్ట్వేర్స్ అనేటివి వేరే వాళ్ళకి రికమెండ్ చేసి మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఈ వెబ్సైట్స్ నేను ఏవైతే చెప్తున్నానో మీరు ఇవి నోట్ చేసుకోవాలండి. ఈ వెబ్సైట్లలో కనుక మీరు సెర్చ్ చేసినట్టయితే కంపల్సరీగా మీకు అప్లేటర్గా మారితే మీకు ఎలాంటి నీచు లేకపోయినా కూడా అప్లేటర్గా మారితే మీకు మనీ అనేది వస్తుందండి. ఈ విధంగా jviju.com ఉంటుంది. దీంట్లో కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. తర్వాత తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్నది ఫనెల్స్ అనేటివి ఇప్పుడు చాలా భూమి ఉందండి. ఫనెల్స్ ప్రతి ఒక్క డిజిటల్ మాస్టర్ ఫనెల్స్ అనేటివి యూజ్ చేస్తారు. ఈ ఫనెల్స్ వల్ల ఎలా అంటే వాళ్ళ యొక్క టార్గెట్ కస్టమర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఎవరైతే కావాలో వాళ్ళని మాత్రమే ఆ యొక్క వెబినార్కి తీసుకొస్తుంది. అలాంటి వాటిని ఫనెల్స్ అని అంటారు. దీంట్లో క్లిక్ ఫనెల్ అనేది ఉంటుందండి. దీని ద్వారా కూడా మనం మనీ చాలా ఎర్న్ చేయొచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను. నేనైతే దీనికి కూడా యాక్చువల్గా నేను నా యొక్క జర్నీ దీనికి అప్లేటర్ అవుదామని స్టార్ట్ చేశానండి. మరి ఇప్పటి వరకు అయితే నేను ఒక్కరికి కూడా నా యొక్క ప్రొడక్ట్ అనేది నేను రికమెండ్ చేయలేదు. బట్ ఇలా ఏ విధంగా మనం దీని నుండి మనీ ఎర్న్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది చెప్తున్నాను. దీంట్లో ఒకటి 1 funnel away అనే ఛాలెంజ్ ఉంటుందండి. ఈ యొక్క 1 funnel away ఛాలెంజ్ 35 days ఉంటుంది. దీనికి $100 పే చేయాలి. మీరు $100 పే చేసి ఆ యొక్క 35 days ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఏ విధంగా హుక్ స్టోరీ ఆఫర్ మనం ఏ విధంగా మన యొక్క హుక్ చేయాలి, మన యొక్క స్టోరీ చెప్పాలి, అదేవిధంగా ఏ విధంగా ఆఫర్ అనేది ఇవ్వాలి, ఇలాంటి దానిపైన వాళ్ళు 35 days ట్రైనింగ్ అనేది ఇస్తారు. దీనికి $100 ఛార్జ్ చేస్తారు. ఈ $100 తోని మీరు అప్లేటర్గా మారితే మీరు ఒక క్యాండిడేట్ని రెఫర్ చేసినా కూడా మీకు మళ్ళీ $100 అనేవి వస్తాయండి. ఈ విధంగా ఇదండి 1 funnel away ఛాలెంజ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను మీకు ఎవరికైనా నేను అప్లేట్ చేద్దామని అనుకుంటున్నానంటే ఇక్కడ ఇది అండి నా యొక్క అప్లేటర్ ఐడి 3090617 అనేది ఉంటుంది. వీళ్ళు మనం ఇందులో జాయిన్ అయిన తర్వాతనే అప్లేట్ లింక్ అనేది ఇస్తారు. మామూలుగా అయితే ఇవ్వరండి. మనం ఫస్ట్ అందులో మన యొక్క మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క వాళ్ళ సాఫ్ట్వేర్లకి ట్రైనింగ్కి మనకు ఛాన్స్ అనేది ఇస్తారు. కొన్ని మాత్రం ఫ్రీగా ఇచ్చేటివి ఉంటాయి, కొన్ని మాత్రం వేరే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ యొక్క కస్టమర్ అయిన తర్వాతనే ఇస్తారు. ఇప్పుడు మనం ఇలా ఇస్తే వీళ్ళు చూడండి ఏ విధంగా మనం హుక్ స్టోరీ ఆఫర్ అనేది ఏ విధంగా చెప్పాలి, ఈ 1 funnel away ఛాలెంజ్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా నా లింక్ నుండి జాయిన్ అయ్యి ఈ యొక్క ఛాలెంజ్ కింద పర్చేజ్ చేసినట్టయితే నాకు $100 అనేవి వస్తాయి. ఈ విధంగా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలాంటి నీచ్ లేదు, కానీ నాకు మనీ ఎర్న్ చేయాలనే ఇంటెన్షన్ బాగుంది. నేను ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాను, బట్ నాకు మనీ ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసే ఒక ఐడియా కావాలి అనే వాళ్ళకు, లేదా కంపల్సరిగా నాకు ఇంట్లోనే ఉండాలి కానీ మనీ అనేది విపరీతంగా ఎర్న్ చేయాలి, కొంచెం టైం పట్టినా పర్లేదు, విత్ ఇన్ ద 6 months లోపల నేను మనీ ఎర్నింగ్ అనేది ఉండాలి, నా లైఫ్లో మనీ కొరకు మళ్ళీ తిరిగి చూడకుండా అని అనుకునే వాళ్ళు కూడా ఈ ఒక్క ప్రోడక్ట్ చాలండి లైఫ్ని చేంజ్ చేయడానికి. ఎందుకంటే $1 million పర్ మంత్ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారండి ఇందులో. ఓన్లీ క్లిక్ ఫనెల్స్ పైన, ఈ ఓన్లీ ఒక్క క్లిక్ ఫనెల్స్ పైన $1 million కూడా మనీ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కూడా మనం మన యొక్క జర్నీని అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. డిజిటల్లో మన ఓన్ ప్రోడక్టే కాదు, మనకు నాలెడ్జ్ అనేది ఉండి మనం ఈ రీసెర్చ్ చేయడానికి ఈ స్ట్రాటజీస్ ఏముంటాయి, వీళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తారండి. ఇక్కడ వీళ్ళు చూడండి $100కి ఇతను ఎంత వాల్యూ ఇస్తుంది, $3,126 వాల్యూ మనకి ఇస్తే మనం $100 పే చేస్తున్నాం. ఇది చూడండి, స్ట్రాటజీ ఉంటుంది, టెక్నికల్స్ ఉంటాయి, తర్వాత ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఎక్కడైనా ఏ డిజిటల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్టే ప్రాక్టికల్స్ రావాలంటే, ప్రాక్టికల్స్ రావడానికి ముందు మన యొక్క స్ట్రాటజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఆ స్ట్రాటజీస్ కనుక అర్థమై వీటిని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే అప్పుడు రిజల్ట్స్ వస్తాయండి. అంతేగాని డైరెక్ట్గానే నాకు ఈ ప్రాక్టికల్సే కావాలి, ప్రాక్టికల్ అంటే అది అర్థం కాదండి. ఆ విధంగా ఉంటాయి. కంపల్సరీగా మీలో ఎవరైనా మనీ ఎర్న్ చేయాలి, డిజిటల్గా నాకు ఎలాంటి నీచు లేదు అనేది ఉంటే కూడా ఈ యొక్క ప్రోడక్ట్ తో కూడా మీ యొక్క లైఫ్ లో చేంజ్ అనేది వస్తుంది. మీరు $1 million అని కాకపోయినా ₹1 million అనేది కూడా ఎర్న్ చేయొచ్చు అండి. ఈ విధంగా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు.
సార్ ఇందాక వెబ్సైట్ కనిపించలేదా రత్నశేఖర్ గారు? లేదు, కనిపించలేదండి. ఓకే అండి, అయితే నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. ఇది 1 ఫనల్ అవే ఛాలెంజ్ అండి. ఈ ఒక్క ఛాలెంజ్ చాలండి మన యొక్క లైఫ్ ని చేంజ్ చేయడానికి. ఇక్కడ $100కి 35 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ లో ఎలా ఉంటుందంటే అన్ని రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రమే వీక్లీ లాగా లైవ్ సెషన్స్ ఉంటాయి. అవి మన టైం ప్రకారం నైట్ 2 o'clock 3 o'clock అలా ఉంటాయి. ఇవి మనకు ఎలాంటి నీచు లేదు, కానీ మనకు మనీ ఎర్న్ చేయాలనే ఒక డిజైర్ అయితే బాగుంది. బర్నింగ్ డిజైర్ అనేది ఉంది. మనీ కంపల్సరీగా ఎర్న్ చేయాలి. ఈ డిజిటల్ వరల్డ్ లో ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి. నేను ఇంట్లోనే ఉండాలి బట్ మనీ ఎర్న్ చేయాలి అనేది ఎవరైతే ఉంటుందో వాళ్ళు కూడా ఈ యొక్క జర్నీని స్టార్ట్ చేయవచ్చు. అయితే దీన్ని మనం వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలంటే మనకు ఈ యొక్క వీడియోస్ రూపంలో ఇంట్లో అయితే ఏదైతే వాళ్ళు నేర్పిస్తున్నారో దాన్ని మనం వీడియో రూపంలో ఎక్స్ప్రెస్ చేసేగలిగేట్టు ఉండాలండి. అంతేగాని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి బ్యాక్ పెయిన్ అనేది బాగుంది, ఒక 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, అతనికి ఆ ఒక పెయిన్ అనేది తగ్గలేదు. కానీ అనుకోకుండా అతను ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాడు. ఫంక్షన్కి వెళ్తే అక్కడికి ఒక కొత్త డాక్టర్ వచ్చాడు. ఆ డాక్టర్ ఇతను చూడగానే ఆ యొక్క వ్యాధికి సంబంధించిన లక్షణాలు అన్ని చెప్పి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అన్నాడు. కానీ మీరు నా దగ్గరికి రాండి, నేను ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పలేదు. కానీ మనం ఏం చేస్తాం, మన యొక్క ఏ పెయిన్ ఉందో ఏది ఉందో దాని గురించి మొత్తం మనకు అతను చెప్పాడు కాబట్టి నెక్స్ట్ డే కంపల్సరిగా అతని దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేపించుకుంటాం. ఈ విధంగా ప్రాబ్లమ్స్ ని మనం సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఉండాలి, కానీ డైరెక్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ వచ్చేసి నేను మీకు ఇది చేస్తాను అది చేస్తాను అని రాకూడదు. ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ అనేవి షేర్ చేయాలి. అవి వీడియో రూపంలో చేస్తే ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే వీడియోస్ ద్వారా చేస్తారో వాళ్ళకు రిజల్ట్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నేను నా యొక్క ఫ్రెండ్ ఉంటాడండి సాగర్ అని. అతను ఏం చేశాడంటే ఈ యొక్క అఫ్లేటర్ గా అయిన తర్వాత మా ఇద్దరి జర్నీ సేమ్ స్టార్ట్ అయిందండి. కాకపోతే నేను డిజిటల్ కోచ్ అయ్యాను, అతను అఫ్లేటర్ గానే ఉన్నాడు. మంత్లీ అరౌండ్ $2000 ఎర్న్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను ఏం చేశాడంటే ఇనిషియల్ గా ఓన్లీ పాడ్కాస్ట్ నమ్ముకున్నాడండి. అంటే ఆయన పేరు చూపించకుండా ఓన్లీ పాడ్కాస్ట్ చేస్తే అట్లా 6 months టైం వేస్ట్ చేసి ఒక్క సేల్ కూడా రాలేదు. అతను లింక్ ద్వారా ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. కానీ 6 months తర్వాత రియలైజ్ అయ్యి అతను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ 6 months తర్వాత మళ్ళీ ఈ 6 months లో అతను మినిమం $2000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాడు. ఓన్లీ ఈ ఒక్క ప్రోగ్రామ్ ద్వారా, ఈ క్లిక్ ఫనెల్ అనే దాని ద్వారా. సో ఫ్రెండ్స్, ఈ డిజిటల్లో ఈ విధంగా ఉంటుంది. కాకపోతే మనకు ఎక్కడి నుండి మనీ వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలియాలి అండి. అవి తెలిస్తే తప్ప మనము ఎర్న్ చేయడం అనేది కష్టం అవుతుంది. అవి తెలియాలి. అదేవిధంగా మనకు నెక్స్ట్ చాలా మంది మనం బయట అఫ్లేట్ మార్కెటింగ్ గురించే మాట్లాడుతున్నాం. కాకపోతే ఇప్పుడు మనకు లోకల్ అయితే ఏదైతే ఉందో దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ లో ఇప్పుడు నేను కూడా మన యొక్క మదర్ టంగ్ అయిన తెలుగులోనే నా యొక్క డిజిటల్ నాలెడ్జ్ మొత్తం షేర్ చేస్తున్నాను. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క అఫ్లేట్ ఈ సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మన లోకల్లో ఉండే బిజినెస్ కి ఈ ఫనెల్స్ అనేటివి ఇంకా చాలా మందికి తెలియదండి. ఫనెల్స్ అనేటివి కనుక మీరు ఒక ఫనెల్ బిల్డర్ గా కనుక అయినట్టయితే కంపల్సరిగా చాలా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అవి చాలా రకాలుగా ఫనెల్స్ ఉన్నాయండి. నెంబర్ 1 అయితే క్లిక్ ఫనెల్. ఇప్పుడు గ్రో ఫనెల్ అనేది కూడా వస్తుంది. మన ఇండియా నుండి కూడా కొన్ని సాఫ్ట్వేర్లు అనేది ఫనెల్స్ అనేవి కూడా వస్తున్నాయి. కానీ ట్రైనింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ఇచ్చేది మాత్రం క్లిక్ ఫనెల్ వాళ్ళదే. 1 ఫనెల్ అవే ఛాలెంజ్ అనేది ఉంటుంది. దానిలో 35 days లో వాళ్ళు ఈ ఫనెల్స్ ఎలా బిల్డ్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పిస్తారు. అవిటిని కనుక నేర్చుకొని మీరు ఒక ఏజెన్సీ కనుక తీసుకున్నట్టయితే చాలా మందికి మీరు వెబ్సైట్ ప్లేస్లలో ఈ ఫనెల్స్ అనేవి వస్తున్నాయి. ఆ విధంగా కూడా మీ యొక్క కెరియర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకా ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు మనం డిజిటల్ వరల్డ్ లో ఇంకా ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అంటే మన అందరికీ తెలిసింది యూట్యూబ్ అండి. యూట్యూబ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ యూట్యూబ్ లో ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి, లేదంటే 4000 hours వాచ్ టైం ఉన్నప్పుడు మాత్రమే మనకు మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా ఫేస్బుక్ గ్రూప్స్, చాలా మందికి డౌట్ ఉండొచ్చు మనం ఫేస్బుక్ గ్రూప్ల ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అని. చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక ఫేస్బుక్ గ్రూప్ లో ఉండి కంటిన్యూస్ గా మన యొక్క కాంటెంట్ ని షేర్ చేస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి ఏసీ కొరకు సెర్చ్ చేస్తున్నాను అని అనుకుంటే నేను ఒక ఫేస్బుక్ గ్రూప్ లో ఈ యొక్క ఏసీకి సంబంధించిన కాంటెంట్ అనేది రెగ్యులర్ గా నేను ఈ యొక్క నా నీడ్స్కి సంబంధించిన కాంటెంట్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఆ గ్రూప్ లో మెంబర్ గా ఉన్నారో అలాంటి వాళ్ళకు దీని గురించి సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ గ్రూప్ లో చూస్తారు ఎవరైనా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా అని. ఎవరైనా ఉంటే ఆ గ్రూప్ లో ఉన్నవారు అనుకోండి వాళ్ళని
ఒక లింక్ను షేర్ చేస్తే వాళ్ళు ఆ లింక్ నుండి కొనొచ్చు. లేదా మనకు ఒక డిజిటల్ కోచింగ్ ఉండి లేదా ఒక డిజిటల్ కోచ్ కనుక ఉన్నట్టయితే మన యొక్క ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, మన గ్రూప్లో మెంబర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం లైవ్లోకి వెళ్తూ మన యొక్క నాలెడ్జ్ని రెగ్యులర్గా వాళ్ళకి షేర్ చేస్తూ మనం రెగ్యులర్గా మన యొక్క నాలెడ్జ్ని ఇస్తూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు మన యొక్క కస్టమర్స్ అవుతారు. ఈ యొక్క యూట్యూబ్ అంటే కూడా ఒక 10x ఫాస్ట్గా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఈ విధంగా కూడా ఈ ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా లోకల్ బిజినెస్ చెప్పాను కదా, మన ఇండియాలో ఉన్న ప్రతి బిజినెస్ ఏదైతే మీరు ఒక హాస్పిటల్ అయి ఉండొచ్చు, లేదా ఒక బ్యూటీ పార్లర్ అయి ఉండొచ్చు, ఒక సూపర్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఒక కిరాణా కొట్టు అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళు ఈ యొక్క డిజిటల్ బిజినెస్ ని ఎనాలిసిస్ చేస్తున్నారు. మన యొక్క దాన్ని ఏ విధంగా మేము డిజిటలైజేషన్ చేయాలి అని. ఫ్రెండ్స్, ఇనిషియల్ గా దీనికి ఒక్కరు సరిపోతారండి. ఏ విధంగా అంటే సపోజ్ మీరు ఒక హాస్పిటల్ లేదా ఒక హోటల్ కి మీరు వెళ్ళి ఎలా మాట్లాడతారని అంటే మీ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్ ని మేము మేనేజ్ చేస్తాం. సో మంత్లీ మాకు ఇంత ఛార్జ్ చేయాలి, మేము ఇంత ఛార్జ్ చేస్తాం, మాకు ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి మనం అనేటైతే కంపల్సరీగా ఇస్తారు. మినిమం 10,000 అనేది ఛార్జ్ చేయాలండి, కానీ 10,000 కంటే తక్కువ మాత్రం ఛార్జ్ చేయకూడదు. అలా ఎవరైతే ఇస్తారో అలాంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అంతేగాని వాడి యొక్క ఎక్స్పెండిచర్ చాలా తక్కువగా ఉంటుంది, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి 10,000 ఇవ్వు నేను బిజినెస్ ని అది చేస్తా అంటే కాదండి. మనం చూస్ చేసుకోవాలి, మన యొక్క టార్గెట్ కస్టమర్ అనేటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి. అలా ఒక హోటల్ గురించి మనం సోషల్ మీడియాని అది చేస్తున్నాం, వాళ్ళకు సేల్స్ పెరిగినాయి, ఈ యొక్క సోషల్ మీడియా ప్రజెన్స్ అనేది మంచిగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇంకొకటి వీళ్ళ యొక్క టెస్టిమోనియల్ తోని మనకి ఇంకొక హోటల్ వచ్చింది. ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే కాంటెంట్ రీసెర్చ్ చేసామో దాన్ని రెండింటికి యూజ్ చేయొచ్చు. వాటి యొక్క నేమ్స్ అనేది కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవిటిని మాత్రమే చేంజ్ చేస్తాం. ఈ కాంటెంట్ అంతా యాజ్ యూజువల్ గా 2 జాగాల్లో మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈ డెంటిస్ట్ అయి ఉండొచ్చు, లేదా ఒక హాస్పిటల్ అయి ఉండొచ్చు, దేనికైనా కూడా లోకల్ వాళ్ళకి వాళ్ళ యొక్క సోషల్ మీడియాని మనం మేనేజ్ చేయొచ్చు. ఇది ఇనిషియల్ గా మనకు ఒక మంచి అమౌంట్ వచ్చేంత వరకు సింగిల్ గా చేయొచ్చు. తర్వాత మనం ఒక్కరి మేనేజ్ చేస్తలేమనుకున్నప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ, ఇప్పుడు ఈ యొక్క మార్కెటింగ్ ఏజెన్సీ అనేది పెట్టుకొని ఇక్కడ మనం అక్కడే ఉండి మనకు ఆల్రెడీ లీడ్స్ వచ్చాయి, మనం చాలా మందికి ఇస్తున్నాం అంటే మన యొక్క ప్రొఫైల్ చూసి మన యొక్క ఈ యొక్క ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ చూసి ఈ టెస్టిమోనియల్స్ చూసి మనం మన యొక్క వీడియో వాళ్ళకి సెండ్ చేసినట్టయితే ఎవరైతే వేరే వాళ్ళని రీచ్ అవ్వాలనుకుంటున్నామో అలాంటి వాళ్ళని మనం కనుక ఇది రీచ్ అయినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకు మనకు క్లయింట్ అవుతారు. ఈ విధంగా మనకంటూ ఒక టీం అనేది ఉంటుంది, మనం ఒక 5-6గురికి ఉపాధి కూడా కల్పించవచ్చు. ఈ విధంగా రకరకాలుగా మనం డిజిటల్ వరల్డ్లో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కానీ మనము ఈ యొక్క సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్న ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకుంటే మాత్రం ఎక్కడ నాలెడ్జ్ రాదండి. ఎందుకంటే ఈ డిజిటల్ అనేది ఒక ఓషన్ లాంటిది. ఇప్పుడు నేను మీకు షేర్ చేసింది ఒక నీటి చుక్కలాగా చిన్నగా మాత్రమే, కానీ ఇందులో మనం యూట్యూబ్ పైన తీసుకుంటే ఆల్మోస్ట్ యూట్యూబ్ పైననే మన యొక్క స్పెషలైజేషన్ చేయొచ్చు, లేదా ఫేస్బుక్ పైన చేయొచ్చు, లేదా ఈ యొక్క లోకల్ బిజినెస్ ఏవి అనేది ప్రతి ఒక్క దానిపైన ఇన్ డెప్త్గా వెళ్ళాలి అంటే ఒక్క దానిపైన స్పెషలైజేషన్ అనేది చేయాలి. ఈ విధంగా స్పెషలైజేషన్ చేసినప్పుడు మాత్రమే మనకు మనీ అనేది చాలా ఎక్కువ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ స్పెషలైజేషన్ అనేది లేకుండా మనం రెగ్యులర్గా ఏదో టైం పాస్ చేస్తూ ప్రొఫైల్ని అలా ఎంజాయ్ చేస్తాం అనుకుంటే మాత్రం మనీ ఎర్న్ చేయడం అనేది కష్టం అవుతుందండి. కంపల్సరీగా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా ఆ ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో కావాలి అని అంటే మైక్రో నీచ్ బేస్డ్గా యూట్యూబ్ ఛానల్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే, ఎందుకంటే దానికి పర్టికులర్గా కస్టమర్స్ అనేటి వాళ్ళు ఓన్లీ మన టార్గెట్ ఆడియన్స్. ఇప్పుడు నేను ఉన్నానండి, నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే టీచర్స్, ట్రైనర్స్, కోచెస్, అదేవిధంగా ఫిట్నెస్ ట్రైనర్స్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నా యొక్క టార్గెట్ ఆడియన్స్. ఇలాంటి వాళ్ళ కొరకు నేను స్పెషలైజేషన్ కాబట్టి అలాంటి వాళ్ళే నాకు కావాలి. అంతేగాని బ్లాగింగ్ చేసే వాళ్ళ, లేదా SEO చేసే వాళ్ళ, లేదా వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళ, ఇలాంటి వాళ్ళు నా టార్గెట్ ఆడియన్స్ కాదు. అలాంటి వాళ్ళకు నేను నా నాలెడ్జ్ని ఏమాత్రం కూడా షేర్ చేయలేను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క స్పెషలైజేషన్ ఉంటే మనకు మనీ అనేది వస్తుంది. అది యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, ఫేస్బుక్ గ్రూప్ అయినా కూడా మన యొక్క నీచ్కు అనుగుణంగా, మన యొక్క మైక్రో నీచ్కు అనుగుణంగా మన యొక్క గ్రూప్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ ఉండాలి. అలా ఉన్నప్పుడే డిజిటల్లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. అంతేగాని ఏదో ఒకటి వేసి ఇవాళ ఒక కాంటెంట్, ఇవాళనేమో మోటివేషనల్ వేసి రేపు ఏదో ఒక కామెడీ క్లిప్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి మళ్ళీ ఎల్లుండి ఇంకొకటి ఏదో సాంగ్ అలా పెడితే యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వదు, మనకు ఎక్కడ కూడా అది రాదండి. మనం ఏ పర్పస్తో స్టార్ట్ చేసామో దానికంటూ
కరెక్ట్ గా మనము లోబడి ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకు మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అడగొచ్చండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ సెషన్. డియర్ పార్టిసిపెంట్, ఈరోజు గంగాధర్ గారు వచ్చి వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ లో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా మనతో షేర్ చేసుకున్నారు. గంగాధర్ గారు యాక్చువల్ గా ఇంతకుముందు దీని గురించి స్పెషల్ గా క్లాసెస్ కూడా దీంట్లో మన ఇంపాక్ట్ నుంచి క్లాసెస్ కూడా తీసుకున్నారు. సార్ మీరు షేర్ చేశారా ఇది? నేను చేశాను విత్ సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. వాళ్ళు కరెక్ట్ చేయాలి. అయితే యాక్చువల్ గా గంగాధర్ గారు ఈ రోజు రావడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. మనకి ఎవరైతే అందరు కూడా స్పీకర్స్ వస్తున్నారో, స్పీకర్స్ అందరూ వాళ్ళకి తగ్గట్టుగా, అంటే వాళ్ళ సబ్జెక్ట్ తగ్గట్టుగా పేర్లు పెట్టుకొని వస్తున్నట్టున్నారు. ఈరోజు గంగాధర్ గారు వచ్చారు, మొత్తం డిజిటల్ గంగానంతా తీసుకొని మన దగ్గరికి వచ్చారు. అలాగే గంగా చాలా ఫాస్ట్ గా పారుతా ఉంటది స్టార్టింగ్ స్టేజ్ లో, కాబట్టి మనం దాంట్లో దిగలేకపోతున్నాం అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తనతో పాటు ఒక బొక్కెను కూడా తీసుకొచ్చారు. ఆ బొక్కెను తీసుకొని దాంట్లోంచి ఎంతైనా తోడుకోండి మీరు అని చెప్తున్నారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు దీంట్లో ఏమన్నా కానీ ఇంకా డౌట్స్ ఉంటే మీరు గంగాధర్ గారికి ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ లో అడగచ్చు. ఇంకా తర్వాత కూడా ఫర్దర్ మన టైం అయిపోయిన తర్వాత ఏదన్నా ఉంటే కూడా మీరు దీంట్లో మన గ్రూప్ లో షేర్ చేస్తే మేము గంగాధర్ గారితో దాని క్లారిఫికేషన్స్ అని తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ చేద్దాం. రమేష్ గుప్తా గారు, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. అన్మ్యూట్ చేస్తున్నాడు. సార్ గంగాధర్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. సార్ వండర్ఫుల్ సెషన్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది చాలా తక్కువ టైంలో. థ్యాంక్ యూ సార్. సార్ డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ చెప్పారు కదా, దాంట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఎవరికైనా రిఫర్ చేస్తే వాళ్ళకి ఏమైనా కాస్ట్ పెరుగుతుందా? అమెజాన్ నార్మల్ ప్రైస్కి ఉన్న దీనికి ఏమైనా ఎక్స్ట్రా ఉంటుందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్గా రెవెన్యూ ఎంత పర్సెంట్ ఉంటుంది సార్, ఎలా ఉంటుంది అది? సార్ మీరు ఎలాంటి ప్రోడక్ట్ ని రిఫర్ చేద్దాం అనుకుంటున్నారో అది చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. మేబీ సే మొబైల్ ఫోన్. అమెజాన్ గురించి మాట్లాడుతున్నారా సార్? అమెజాన్ సార్, అవును.